Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, verse 13, 14, 15. Vipraksha Trevit Sudra Mukha Bahuru Padaja Vairajat Purusha Jnata या आत्मा चार लक्षण गृहाश्रम जगनतो ब्रह्मचर्य हृदो मम वक्षस्थल वने वास संन्यास शिरसि स्थित वर्ण नामास्त्र माणांच जन्मभूमि अनुसारिणी आसन प्रकृति और नूणाम नीचे नीचोत्तमोत्तम पनाళ్ళ దగ్గర మధు ఉన్నాడా పనాళ్ళ దగ్గర మధు ఎవరొకరు చూస్తూ ఉండాలి దాన్ని వాళ్ళని చూసుకోమని చెప్పు అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి త్రేతాయుగంలో 4 వర్ణాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అప్ టు బాటమ్ అప్ డౌన్ టు బాటమ్ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు విరాట్ రూపం భగవంతుడి విరాట్ రూపం ఎవరు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారయ్యా బ్రాహ్మణులు భగవంతుడి ముఖం నుండి క్షత్రియులు అతని బాహువుల నుండి వైశ్యులు అతని తొడల నుండి శూద్రులు విరాట్ రూపం పాదాల నుంచి ఉద్భవించారు ప్రతి వర్ణము తమ ప్రత్యేకమగు ఆచార వ్యవహారములచే గుర్తింపబడినవి గృహశాస్త్రం విరాట్ రూపం యొక్క పిరుదుల నుండి బ్రహ్మచర్యాశ్రమం హృదయం నుండి వానప్రస్థాశ్రమం వక్షస్థలం నుండి సన్యాసాశ్రమం శిరస్సునందు నెలకొని ఉన్నది అంటే ఈ శరీరంలో కింద భాగంలో అన్నీ కూడా మనం తిరుగుతూ ఉండడం పిల్లల్ని కంటూ ఉండడం ఇది కూడా నీచ భాగం నుంచి కింద నుంచి బొడ్డు నుంచి కింద ఆ పైనంతా కూడా ఎదగడం హృదయము ముఖము శిరస్సు హృదయము బ్రహ్మచర్యము ముఖము వానప్రస్థం శిరస్సు సన్యాసం అంటే దాని అర్థం మానవ జీవితం శరీరాన్ని ఉపయోగించుకోవాలా శరీరం కోసం బతకడం కాదు మానవ జీవితం శరీరాన్ని ఉపయోగించుకోవాలా బాగా తలకెక్కాల విషయం మానవ జీవితం శరీరం కోసం బతకడం కాదు శరీరాన్ని ఉపయోగించి ఏం చేయాల శరీరాన్ని ఉపయోగించి మనం వచ్చిన వాళ్ళని డ్యాన్స్ చేయమంటూ ఉంటాం వచ్చిన వాళ్ళని చేతులు ఎత్తమంటూ ఉంటాం వచ్చిన వాళ్ళని మంత్రం అనమంటూ ఉంటాం అంటే శరీరాన్ని భగవంతుడి సేవల్లో ఉపయోగించండి గమ్ము నిలబడతాడు అంటే వాడి తలకాయ ఎవరైతే మందిరంలో
గమ్మున నిలబడతారు కదలకుండా. అంటే మందబుద్ధి, వాళ్ళ బుద్ధిలో చలాకీతనం లేదు. మీరు మందబుద్ధితో మందిరానికి వస్తారు, భజనలు చేస్తుంటే మీలో చలాకీతనం వస్తుంది. మీ అంతటి మీరే డ్యాన్సులు చేయడం, చేతులు ఎత్తడం, పాటలు పాడడం. ఏమయ్యా ఇవన్నీ అంటే ఆత్మకి ఎంతో సుఖంగా ఉంది. ఆ సుఖాన్ని మనం ఈ రకంగా వ్యక్తం చేయడం కదా. డ్యాన్సుల్లో కూడా డ్యాన్స్ చేస్తుంటే మీరు మీ ఆత్మకు సుఖంగా ఉందా, మీరు మీ ఇంద్రియాలకి ఇంద్రియ సుఖాలు వెతికే వాళ్ళ డ్యాన్సులు వేరుగా ఉంటాయి. అశ్లీలమైనటువంటి డ్యాన్సులు, ఒళ్ళు చూపించుకుంటూ ఒళ్ళు ఎగరేస్తూ, అంటే వాళ్ళలో కామవాసనలు ఉన్నట్టు లెక్క. ఇతరులు కూడా కామవాసనలు పెరిగే విధంగా వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరు కలిసి ఆ డ్యాన్సులు చేసేసి ఆ కుక్కర్లాగా మళ్ళీ కలిసి పండుకుంటారు. అంటే ఈ క్లబ్ డ్యాన్సులు అన్నిటికీ ఆఖరిలో జరిగేది అదే పని. కానీ ఎవరైతే ఆధ్యాత్మికమైన నృత్యాలు చేస్తూ ఉంటారో దానివల్ల వికారాలు తగ్గిపోతాయి. మందిరంలో చేతులు ఎత్తి కాళ్ళు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్, మనం ఈ కటి భాగాన్ని ఎగరేయడం ఇట్లా కాకుండా ఎందుకంటే అసభ్యమైనటువంటి డ్యాన్సులు, గ్రేస్ఫుల్ డ్యాన్సింగ్ చూసే వాళ్ళకి యోగా లాగా. సూర్య నమస్కారాలు ఈరోజు అందరినీ వాకింగ్ పోయా, అంతా లౌడ్ స్పీకర్లో గొడవ. ఈరోజు యోగాంధ్ర అంట, భోగాంధ్ర. ఒకరోజు చేతులు ఎత్తి కాళ్ళు కింద పెడితే అయిపోయింది. భోగాంధ్ర అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. యోగా అనేది ఒకటి వచ్చి రోజు చేయాలి. రెండోది ఆ యోగా కాదు, భగవంతుడు చేయమనేది. యోగా అంటే దగ్గరండి, వై డోంట్ యు కమ్ క్లోజ్, there is 15 minutes yoga class. We are celebrating International Yoga Day, the temple also. So now you are getting to hear what is the yoga mentioned, what is the yoga recommended. So నేను వాకింగ్ పోయా పొద్దున, అంత లౌడ్ స్పీకర్లలో రచ్చ అక్కడ డిఎస్ఆర్ దొడ్ల సుబ్బారెడ్డి స్టేడియం నుంచి కేకలు, అటు స్కూల్ మైదానం నుంచి కేకలు, అందరు యోగాకి. కానీ యోగా అనేది ఒకరోజు చేసేది కాదు, యోగా అనేది 1 గంట చేసేది కాదు, యోగా అనేది 24 గంటలు చేసేది. యోగా అంటే భగవంతుని మర్చిపోకుండా ఉండడం యోగా. వియోగం అంటే మనకి తెలుసు, ఇంట్లో ఏమన్నా చచ్చిపోతే మన వాళ్ళతో వియోగం కలిగిందని. సో మనం అంతా కూడా జీవితం అంతా కూడా వియోగంలోనే ఉన్నాం, దేవుడితో సంబంధం లేకుండా, అంతేదా. అందరూ వియోగం. అందుకే మన బతుకుల్లో ఎప్పుడు సంతోషం అనేది ఉండదు, ఎప్పుడు ఏడు మొహాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే మనం భగవంతు నుంచి దూరం అయిపోయినాం. వియోగా. కానీ యోగా అంటే ఎప్పుడు భగవంతుడిని మర్చిపోకుండా ఉండడం. అది మీరు తలకాయ కింద పెట్టి, కాళ్ళు పైన పెట్టి, చేతులు పొట్టలో పెట్టి, కాళ్ళు వీపు మీద పెట్టి అవన్నీ చేయడం వల్ల భగవంతుడు ఏమైనా గుర్తొస్తున్నాడా? రాకపోతే టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్. అల్టిమేట్లీ మీరు ఆ విధంగా చేసి దాన్నే నేను యోగిని అయిపోయి అనుకుంటే వచ్చే జన్మ కోతి జన్మ. కోతులు కూడా భలే కిందకి పైకి కిందకి ఇట్ట తిరుగుతుంటాయి, ఎట్ట పడితే అట్ట ఒళ్ళు తిప్పుతూ ఉంటాయి కోతులు. ఆ తర్వాత ఏం చేస్తాయంటే ఆడుకోతూ తిరుగుతూ ఉంటాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్. కోతులు ఏ జంతువు చేయలేని విధంగా కాళ్ళు చేతులు తిప్పుతాయి, అవునా కదా. కింద నుంచి పైకి వెళ్ళాడితే ఒక కాలుతో వెళ్ళాడుతుంది, ఒక చేత్తో వెళ్ళాడుతుంది. వెరీ డిఫికల్ట్. సో ఎవరైతే ఈ రకంగా యోగా చేస్తూ ఉంటారో వాళ్ళు కోతుల కంటే భిన్నం కాదు. అదేంటి సార్ అంత కష్టపడి
నెలకు 3,000 కట్టి యోగా నేర్చుకుని కోతులు అంటారని మీరు అడగచ్చు. ఆ యోగా ప్రారంభం అది. ఆ విధంగా చేస్తూ శరీరంతో కష్టపడుతూ ఆ తర్వాత ప్రాణాయామం శ్వాస మీదకి రావాలి. నెక్స్ట్ స్టేజ్ అంతే కదా. స్థూల శరీరం తర్వాత శ్వాస, ఆ తర్వాత చింతన, ఆలోచనలు ఎక్కడికి పోతున్నాయి. ఇది రైట్. అంటే అల్టిమేట్లీ మీరు బతుకంతా యోగా చేసి మీరు టీ కాఫీలు వదిలిపెట్టలేక, మీరు ఉల్లిపాయలు వదిలిపెట్టలేక, టీ కాఫీలో ఉల్లిపాయలు వదిలిపెట్టి పెళ్ళాన్ని ఎక్కడ వదిలిపెడతారు? ఒకరోజు పోవాలి కదా చనిపోయేప్పుడు. ఉల్లిపాయలు వదిలిపెట్టలేకపోతారు, పెళ్ళాన్ని వదిలి ఎక్కడికి పోతారు? వీలు కాదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి, తర్వాత పెళ్ళాన్ని వదిలిపెట్టాలా, తర్వాత శరీరాన్ని వదిలిపెట్టాలా, తర్వాత మీరు అప్పుడు ఇవన్నీ వదిలిపెడితే మీరు అక్కడికి వెళ్ళగలుగుతారు. ఎన్ని పట్టుకుని వెళ్ళాడుతుంటే ఇక్కడే. అంటే వాళ్ళు భగవద్గీత చదవకుండానో భగవద్గీతలో ఏదో ఒక చోట చదివి దాన్నే యోగా అనుకుని నేను పుస్తకం ఇచ్చినప్పుడు ఓవరాల్గా భగవద్గీత యొక్క కంక్లూజన్ ఏందో తెలుసుకోవాలి. అంతే కదా. మీరు ఏదో 2 లైన్లు చదివేసి సార్ భగవద్గీతలో అశ్వత్థ వృక్షం అంటున్నాడు, మీరు దండం పెడుతున్నారు సార్. భగవద్గీత ఉద్దేశం అశ్వత్థ వృక్షానికి దండం పెట్టడం కాదు. అశ్వత్థానికి దండం పెట్టుకోవచ్చు, కానీ భగవద్గీత ఉద్దేశం ఏది? భగవద్గీత ఉద్దేశం రోజు గంగా స్నానం చేయడం, భగవద్గీత రోజు అశ్వత్థ వృక్షం అని దండం పెట్టుకోవడం, లేదా సముద్ర పొడ్డి నిలబడి రోజు అటు పోయేసి రావడం. ఏంది భగవద్గీత ఉద్దేశం? సముద్రం దగ్గరికి పోతే చావు రాదా? అశ్వత్థ వృక్షం దగ్గరికి పోతే చావు రాదా? గంగా నది ఒడ్డుకు పోతే చావు రాదా? వస్తుందా లేదా? ఎక్కడికి పోయినా కూడా చావు అనేది వెంటాడుతూ ఉంది కదా. చావు మన నీడలాగా వెనకాల వస్తుంది, కానీ జనాలు ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నారు. మీరు కాబట్టి ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది యోగా అంటే మీరు వయసులో ఉన్నారు కాబట్టి ఇటువంటి పనులు చేయొచ్చు. అది శరీరానికి కొంత ఎక్సర్సైజు, అట్లాగే లాంగ్ బ్రీతింగ్ అది ఊపిరితిత్తులకి ఎక్సర్సైజు. మరి మీ చెత్త ఆలోచనలు అవి రాకుండా పోవాలంటే దానికి ఏం చేయాలి? అసలు విషయం ఆలోచనలు. యోగి అంటే భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం యోగా. ఆ అధ్యాయం పేరే ధ్యాన యోగం. యోగీనామపి సర్వేషాం, అన్ని రకాల యోగులలో యోగీనామపి సర్వేషాం మదగతే అంతరాత్మన, ఎవడైతే హృదయంలో నన్ను గురించి ఆలోచిస్తున్నాడు అంటే కృష్ణుడిలో ఏదో ఆకర్షణ ఉంది అని చెబుతున్నాడు. అంతే దాని అర్థం. ఇప్పుడు నేను రోజు నా 40 ఏళ్ళ బతుకు, 40 ఏళ్ళ నుంచి నేను 40 ఏళ్ళ నుంచి రోజు ఇదే పని. 4:30 ఆయనకు ముందుకు రావడం, మళ్ళీ 7:30 ఆయనకు ముందుకు రావడం, రోజంతా ఇదే పని. ఎక్కడికి కొత్త వెరైటీ ఏం లేదు. అంతే కదా. మా జీవితం అంతా కృష్ణుడి చుట్టూ ముడిపడి, వీళ్ళంతా ఆయన మొహం చూస్తారు, ఆయన వండి పెట్టడానికి కింద పోతారు, ఆయన మొహం చూస్తారు, ఆయన గురించి తెలుసుకోవడానికి కూర్చుంటారు. బస్ పుస్తకం చదివేది ఆయన గురించి తెలుసుకోవడానికి, వంట ఉండేది ఆయన గురించి. తర్వాత ఆ బిల్డింగ్లు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడి బిల్డింగ్ లేదు, ఈ బిల్డింగ్ అని మీ పేరు మీద ఉందా అండి, మరి ఎందుకు క్లీన్ చేస్తున్నారు? దేవుడి బిల్డింగ్ సార్, ఆ దేవుడి సేవకులం దేవుడి బిల్డింగ్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఆయన మీ ఇంటికి వచ్చి క్లీన్ చేయమని చెప్పండి, అడుగుతాను. నేను ఎందుకు చేయాలి? మీ ఇంటికి వచ్చి నాకేం పని? మీ ఇంటికి వచ్చి నేను ఎందుకు క్లీన్ చేయాలా అడుగుతుంది. మేము మందిరంలో చెబుతాం క్లీన్ చేయడానికి, దోర మూసుకొని. ఆమె క్లీన్ చేయడం అక్కడ డబ్బులు లేవని కాదు, ఆమెకి అంత ఓపిక ఉందని కాదు, కానీ దేవుడి కోసం ఏదైనా చేయడానికి. కాబట్టి యోగా అంటే మొట్టమొదట ఒక
24 గంటలు దేవుడిని మర్చిపోకుండా ఉన్నటువంటి యోగి దగ్గరికి వెళ్ళాలి. వాడు మనకి చూసి మీ వయస్సు, మీ లింగ భేదం, మీ చదువులు, మీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు దాకా మీరేం ఆయన్ని చూసి ఆయన ఈ వ్యక్తిని కృష్ణుడి సేవలో ఎలా పెట్టాలా రకరకాలుగా అన్నీ. ఒక ఇంజనీర్ కృష్ణుడి పనికి వస్తాడా రాడా? ఇంజనీర్ కృష్ణుడి పనికి వస్తాడు. కృష్ణుడికి ఎవరు పనికి వస్తారు? అందరూ పనికి వస్తారు ఆయనకి. లేకపోతే పుట్టించింది దేనికైనా దేవుడు పుట్టించాడు, అన్నీ పనికి వస్తాయి కృష్ణుడికి. సో సారాయి ఉంటుంది, అది భక్తులు సారాయి తాగచ్చా? యోగి సారాయి తాగచ్చా లేదా? తాగడానికి లేదు. ఎవరికైతే లోపల ఆనందం లేదో వాడు బాటిల్తో పాటు తిరుగుతూ ఉండే. లోపల ఆనందం లేదు కాబట్టి బయట తంటాలు పడుతూ ఉంటారు బయట కదా. అంటే మరి భగవంతుడు సారా ఎందుకు తయారు చేశాడు చెప్పండి? యోగులు సారాయి తాగకూడదు, భక్తులు సారాయి తాగరు. భగవంతుడు ఏది చేసినా కూడా అన్నీ దేనికి దానికి ఉపయోగపడుతుంది అంతే కదా. దేవుడికి మీరు ఉపయోగపడతారా లేదా? ఉపయోగపడతారు అందరూ, ఎవ్రీబడి. దేవుడికి ఉపయోగపడినవాడు అంటే ఎవడు లేడు. సారా ఎందుకు తయారు చేశాడు దేవుడు? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మీరు దేవుడి దగ్గరికి రారు, తాగి తాగి ఒళ్ళు గొల్లైతే అప్పుడు వస్తాడు. ఇది కాదే ఆనందం, అది తెలియడానికి. చెబితే అర్థం కావట్లే, ఎక్స్పెరిమెంట్. సార్ అయితే తాగమాకండి. ఏం సార్ అట్లా అంటారు? తాగితే కదా తెలుస్తుంది. ఆల్రైట్, తాగండి, తలకాయ జడగొట్టుకోండి, జేబులు ఖాళీ చేసుకోండి, పరువు పోగొట్టుకోండి. అప్పుడు జనాలు పట్టుకొస్తారు. ఇంకొక పెగ్గు తాగా అంటే సస్తారు అని చెప్పి బలవంతంగా ఆఫ్ చేయాలి. కాబట్టి భగవంతుడు కొన్ని చేస్తూ ఉంటే ముందుకెళ్ళిపోతాం, కొన్ని చేస్తుంటే చావు దెబ్బలు తగులుతాయి. అప్పుడు మనం వెనక్కి పోవడం ఆఫ్ చేస్తే ముందుకు పోవడానికి తయారవుతాం. లెట్స్ గో ఫార్వర్డ్. మనం వెనక్కి పోకూడదు, ముందుకు పోతూ ఉండాలి. కాబట్టి ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఆయన్ని మామూలుగా కృష్ణుడు భగవంతుడు, కానీ మనకి ఈ సంసారంలో ఈ సంసారాన్ని అంతా కూడా భగవంతుడిలాగా చూడాలి. ఆయన సృష్టి కాబట్టి కృష్ణుడు మనకు కనబట్టలేదు. కృష్ణుడు కనబడాలంటే చాలా చేయాల్సి ఉంటుంది. కానీ ఉన్న పరిస్థితుల్లో ఎలా కృష్ణుడిని స్మరించాల? ఈ ప్రపంచం అంతా కృష్ణుడి సృష్టి కాబట్టి ఈ సృష్టిలో తలకాయ పైన ఉంటుంది, కాళ్ళు కింద ఉంటాయి. అంటే ఈ సృష్టిలో పైన ఉండేటువంటిది బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఆ తర్వాత ధర్మం కోసం పోరాడేవాళ్ళు క్షత్రియులు, భుజాలు. లేదా భుజాలు లేకుండా మనం పోరాడలేం. ఇప్పుడు నేను ఏదైనా పోరాడాలంటే మీరు విమానం నడపాలన్నా, మీరు బాంబు పేల్చాలన్నా అన్నిటి చేతుల్లో అవసరం. చేతుల్లో అయితే పనికిరాం. అంటే ఫైటింగ్, భుజాలతో ఫైటింగ్ చేస్తాం, మనం తలకాయతో విషయాలను అర్థం చేసుకుంటాం. అన్నీ బాగున్నాయి. మెంటల్ అనుకోండి, కానీ ఉపయోగపడతాడా? అన్నీ బాగున్నాయి. వాళ్ళు దున్నపోతులాగా ఉన్నాడు, బాగా మీలాగా మంచి దిట్టంగా వయసులో ఉండి బాగున్నాడు. కానీ ఇది లేకపోతే లాభమైంది, దేనికి పనికిరాం కదా. అంటే దీన్ని తెలుసుకోవాలంటే మనం చక్కగా గురువు దగ్గరికి వెళ్ళి, భగవద్గీత దగ్గరికి వెళ్ళి నేర్చుకుని అప్పుడు ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలా, లేకపోతే ఈ శరీరంతో మీరు కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇది లేదు కాబట్టి సరిగ్గా. అంటే బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళే కాదు, ఎవరైతే మనస్సుని అదుపులోకి తెచ్చుకోగలరు. మీరు కలిసి వచ్చారా అయింది పోవాలైతే మీరు కూడా లేవండి, ఏం చేస్తారు?
ఒక పుస్తకం తీసుకోండి, కొంత కొంత ఇంట్రడక్షన్ ఇచ్చా. అరివర్ సనాతన ధర్మం, హరే కృష్ణ సవాల్, అది చదవండి. ప్రభుజీ యోగా డే గ్రేట్ గిఫ్ట్, వాళ్ళ కలుసుకోవడానికి రండి. ఆమె భయపడిపోయింది, ఇప్పుడే మీలాగా తయారైపోతా. నేను కూడా నా బతుకు కూడా వీళ్ళలాగా తయారవుతుంది. ఏం పాడు, ఎన్నో ప్లాన్లు వేసుకున్నా, చాలా ప్లాన్లన్నీ రివర్స్ గేర్లో పెడుతున్నాడు. అలా మీ మొహం కూడా కొత్తగానే కనబడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? చిల్డ్రన్స్ పార్క్. అక్కడ కూడా యోగా క్లాస్ జరుగుతుంది ఈరోజు. అక్కడ కూడా యోగా క్లాస్ జరుగుతుందా? అంటే ఎక్కడైతే ఓపెన్గా ప్లేసులు ఉన్నాయో అక్కడంతా యోగా యోగా యోగా. అలాగే అంటే యోగా అనే శబ్దం భగవద్గీతలో 100 మార్లు వస్తుంది. అంటే భగవద్గీత అనే యోగ పద్ధతులు తెలిపేటువంటిది. అది జ్ఞానయోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు, అష్టాంగ యోగం కావచ్చు, అది కుండలిని యోగం కావచ్చు, అది రాజయోగం కావచ్చు, అది భక్తి యోగం కావచ్చు. భగవద్గీత అంతా యోగా యోగా యోగా. తేడా ఏంటంటే కొన్ని యోగా పద్ధతులు ఒక మెట్టు మించి ఇంకో మెట్టుకి ఒక మెట్టు మెల్లమెల్లగా పోయేది. ఇంకో పద్ధతి వచ్చి మనం ఒక దెబ్బకి పైకి ఎగరడం, తిన్నగా పైకి వచ్చేయడం, లిఫ్ట్, గాలిలో ఎగరడం లాగా. వాళ్ళు గాలిలో ఎగరడం వీలు కాదు, నిచ్చెనేసుకోవాలి. కానీ మీరు భగవంతుడు చెప్పిన యోగాన్ని పాటిస్తే మీరు దెబ్బకి శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ దాటి తిన్నగా భగవంతుడితో సంబంధం. అది తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు, అంతే కదా. తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు, తెలియని వాళ్ళు రకరకాల యోగ పద్ధతులు భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఇట్ట అన్నాడు, 4వ అధ్యాయంలో అట్ట అన్నాడు, 6వ అధ్యాయంలో అట్ట చెబుతూ ఉంటారు వాళ్ళు. లేదా ఎవడికి నచ్చింది వాడు చేస్తూ ఉంటాడు. కానీ భగవద్గీతలో భగవంతుడు చెప్పేది, మీరు యోగి అయినట్లయితే మీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి, యోగి అయినటువంటి వాడు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటాడు. యోగి అయినటువంటి వాడు, ఇంద్రియాల వల్లే మనం బయట పరిగెడుతున్నాం. యోగి అయినటువంటి వాడు ఇంద్రియాలను అరికట్టుకుంటాడు. తర్వాత యోగి అయినవాడు మనస్సు, మనం ఇట్లా కూర్చోవచ్చు కానీ అది లోపల మనసు కోతిలాగా ఎగురుతుంది. ఎవరిని మోసం చేయాలి మనం? బట్ మామూలు కూర్చున్నాం కదా, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి కదా. అది లేకపోతే బయటికి ప్రశాంతంగా ఉన్నట్లుగా కనబడుతున్నాం. కానీ చెప్పండి, అలా చెప్పండి. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. బుద్ధి అంటే మనకి ప్రతిదాన్ని ఎలా దేవుడి సేవకు వాడాలా తెలివితేటలు ఉండాలి. మనం తినగా పూలు ఉంటే దేవుడి దగ్గర తెస్తాం, మనం పండ్లు ఉంటే దేవుడి దగ్గర తెస్తాం. మరి మీ దగ్గర కత్తి ఉంటుంది, ధాన్యం చేయాలి, తెలివితేటలు ఉండాలి. ఆ కత్తిని ఏ విధంగా దేవుడి కోసం వాడాలా. ఎవరో మీరు ప్రశాంతంగా భక్తి చేసుకుంటుంటే మీ మీద దాడి చేయడానికి వస్తున్నాడు, కత్తి ఎత్తుకోవాలి. నానక్ దేవ్ సిక్కు సంప్రదాయం, పాపం హిందువులంతా భజనలు పూజలు చేసుకుంటుంటే ముస్లింలు హిందువులను చంపి ఆక్రమించుకుంటున్నారు. వీళ్ళకి హిందువులకి ఏం చేయాలో తెలియటలా. అప్పుడు నానక్ దేవ్ కత్తులు కటార్లు ఎత్తుకుంటాడు. ఎత్తి ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళ జోలికి వస్తే వాళ్ళ తాట తీయాల. వాళ్ళకి మనం చావు దెబ్బ కొట్టి మా జోలికి వచ్చామండి బోడీగాడు.
మోడీ గారు చేశాడు కదా. మోడీ గారు మగవాళ్ళందరినీ ఉగ్రవాదులు తెంపారు, పాపం ఆడవాళ్ళని వదిలిపెట్టారు. అంటే మా భర్త పిల్లలు చచ్చిపోతే మేము బతికేం చేయాలా, మమ్మల్ని కూడా చంపంటే మోడీ గారికి చెప్పుకోమన్నాడు. ఉగ్రవాదం ఏమన్నాడు, మోడీ గారికి చెప్పాను. ఆల్రైట్, మోడీ గారు ఇదే విషయం అయితే వాళ్ళు చెప్పారు. ఆయన పోయేసి పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలని ఆయన కూడా 100 మందిని చంపొచ్చాడు. వాళ్ళే చెప్పారు, నన్ను ఒక్కడిని చంపితే ఇంకా చాలామంది ఉన్నారు అనుకో. మోడీ గారి ఆయన నన్ను ఒక్కడిని చంపితే పని కాదు, చాలామంది ఉన్నారు. మోడీ గారి చేత ఆయన చూసుకుంటాడు. అది కూడా దేవుడు అతని నోట్లోంచి మాట తెప్పించాడు. అంటే మోడీ గారి చేత ఓహో వీడు ఒక్కడే కాదంట, చాలామంది ఉన్నారంట. కాబట్టి దానికంతా ఆయన ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమంటారు ఆపరేషన్ సింధూర్. ఆడవాళ్ళు బొట్టు చెరిపితే అక్కడ పాకిస్తాన్లో ఇక్కడ 30 మంది చచ్చారు, అక్కడ 300 మందిని చంపాడు, 3000 కోట్లు నష్టం చేశాడు. ఇది హిందువుల జోలికి వచ్చారంటే మీకు పట్టే గతి ఇది అని చెప్తాడు. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు చెవిలో పూలు పెట్టుకుని మనం చేతులు గాజులు దడుకుని కూర్చోమన్నా. భగవంతుడు మామూలుగా మనం భక్తి చేసుకుంటూ బతుకుతాం. ఎవడైనా మన జోలికి వచ్చాడంటే వదిలిపెట్టేది లేదు ఈ రకంగా. కాబట్టి అది కూడా యోగా. అర్జునుడు భగవద్గీత అంతా చెప్పింది అర్జునుడికి. అంత అయిన తర్వాత అర్జునుడు మాల పట్టు కూర్చోలేదు, ఆయన కత్తి పట్టుకుని లేచాడు. ఆల్రైట్. కాబట్టి ఇప్పుడు దేశంలో మాలాంటి వాళ్ళు కావాలా చెప్పడానికి, ఈ కత్తులు పట్టుకునే వాళ్ళు కూడా కావాలా. ఈ నానక్ దేవ్ సిక్ సంప్రదాయంలో అంటే అందరికీ అందరి అవసరం ఉంది. మనకి అందరూ కత్తులు పట్టుకోలేరు, అందరూ వంటలు వండలేరు, అందరూ మాలలు కొట్టలేరు, అందరూ కూడా ఈ శ్లోకాలు కంఠస్థపట్టలేరు. కానీ ఏది చేసినా కూడా కృష్ణుడి సంతోషం కోసం, కృష్ణుడే తెలియకపోతే ఇంక యోగా ఎక్కడ ప్రారంభమైంది. యోగాకి ప్రారంభం వచ్చి నేను కృష్ణుడిని సంతోషపెట్టడం కోసం ప్రతి పని చేయాల యోగా. మీరు యోగా క్లాసులు పెట్టి అక్కడ హరే కృష్ణ మంత్రం లేకపోతే ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ రకంగా. అంటే ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఆయన వర్ణాశ్రమ ధర్మము అది చదివి వదిలిపెడతాం, టైం అయిపోయింది. నానా విధములకు మానవ సంఘ వర్ణాశ్రములు వ్యక్తిగత జన్మ స్థితిలో నీచ ఉష్య ప్రకృతిని అనుసరించి ప్రకటమైనవి. కొంతమంది గోతులు తవ్వుతున్నారు, కొంతమంది కట్టెలు కొడుతున్నారు, కొంతమంది పొలం దున్నుతున్నారు. కావాలది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే తిండి అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళని చదువుకోవాలంటే వాళ్ళకి చదువు రావటం లేదు. ఆల్రెడీ ఈ రకంగా పనిచేయండి. ఈ రకంగా నీచ ఉష్య ప్రకృతులను అనుసరించి తమోగుణంలో ఉండేవాళ్ళు ఏం చేయాలా, సత్వగుణంలో ఉండేవాళ్ళు ఏం చేయాలా, రజోగుణంలో ఉండేవాళ్ళు ఏం చేయాలా, సత్వ రజోగుణాల్లో ఉండేటువంటి వాడు మిక్స్చర్ వాళ్ళు ఏం చేయాలా. భగవంతుడి అంటే అందరూ దాన్ని ఇంగ్లీష్లో ఆల్ ఇంక్లూజివ్, అందరూ భగవంతుడికి కావాలా. అంటే ఆయన ఉదాహరణకి భగవంతుడి శరీరం అంటే దానిలో బ్రాహ్మణులు శిరస్సు లాంటి వాళ్ళు, క్షత్రియులు భుజాలు లాంటి వాళ్ళు, వైశ్యులు పొట్ట లాంటి వాళ్ళు, శూద్రులు కాళ్ళ లాంటి వాళ్ళు. కాళ్ళు లేకపోయినా ఇబ్బందే, పొట్ట లేకపోయినా ఇబ్బందే, చేతులు లేకపోయినా ఇబ్బందే, తలకాయ లేకపోతే అసలు జీవితం పోయింది. అన్నీ ఉండి తలకాయ లేకపోతే అసలు పూర్తిగా పోయింది. కాబట్టి బ్రాహ్మణులు, ఆవులు బ్రాహ్మణులు చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మణులు మనకి తలకాయ ఇస్తూ ఉంటారు, ఆవులు అవి కూడా మనకి ఆవు పాలు తాగితే
ఆవు నెయ్యి తింటే మనకి బుద్ధి బలంగా ఉంటుంది. అంటే ఆవులు బ్రాహ్మణులు వీలైనంత వరకు నాటు ఆవుల్ని మనం చూసుకుంటూ ఉండాలి. బ్రాహ్మణులు ఎవరైతే ఈ విధంగా నియమాలు పాటించగలుగుతున్నారో, టీ కాఫీలు లేకుండా, ఉల్లిపాయలు లేకుండా, తెల్లవారుదాములు లేచి క్లబ్లు, క్రికెట్లు, సినిమాలు లేకుండా, అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఈ చెత్త అంతా ఆ విధంగా టైం పాడు చేసుకోకూడదని. సో బ్రాహ్మణులకి ఆ తెలివితేటలు ఉంటాయి. ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ వైశ్యులు శూద్రులు వాళ్ళు, అంటే శూద్రులు అంటే ఏం తెలుసుకోలేని వాళ్ళు, గృహస్థులు అంటే వికారాల నుంచి బయటికి రాలేని వాళ్ళు. ఎవరైతే ఈ ఆడ మగ ఈ ప్రేమలు వీటిలో పడి ఉంటారో, ప్రతి జీవుడు కొంత బుద్ధి, సౌందర్యము, అవకాశములతో జన్మించును. కనుక అతను వర్ణాశ్రమ పద్ధతి అందు ఒక స్థితికి తగినటువంటి వాడుగా ఉండును. టెస్టింగ్ క్లాస్ అయితే కాకుండా లేకపోతే అదే నువ్వు పైన చూసుకో. అరివాలి పైన పనులేం చేయాలి, నీ డ్యూటీ అదేనా? పని వాళ్ళు బాగానే చేస్తున్నారో, ఏం కావాలా? రాజశేఖర్కి 10 నిమిషాలు ఆగమని క్లాస్ జరుగుతుంది. అంటే తుట్టతుదకు మానవులు సంసార ఆకర్షణ నుంచి బయటికి రావాలను. వాళ్ళు అందరూ కూడా భగవంతుడి మాయచే బద్దులై ఉన్నారు. కనుక ముక్తి స్థితిని చేరేంత వరకు వాళ్ళు వాళ్ళ స్థితిని బట్టి, ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ చేరుతా అంటారు. ఉదాహరణకి మేము ఇంటర్వ్యూ చేస్తాం. ఇంటర్వ్యూ చేసి ఏమో మందిలో ఉండడానికి పనికి రాదు. ఎందుకంటే మీకు టీ కాఫీ లేకుండా ఉండలేరు, తెల్లవారుదాము లేవడం మీ వల్ల కాదు. ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం చేయాలా? మా టైం పాటు చేసుకోవాలి మిమ్మల్ని మీ వెనకాల పడడానికి, సరి చేయడానికి. అంటే మందిరంలో ఎవరిని పిలుచుకోవాలంటే చూడాలి వీళ్ళు సాత్విక జీవితం గడపడానికి వీళ్ళకి అర్హత ఉందా లేదా, లేకపోతే బయట ఉంటూ వచ్చిపోతూ ఉండండి అరక. కాబట్టి వర్ణాశ్రమ విభాగాలను అనుసరించి అందరినీ శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, సరళత, నా ఏడ ప్రేమ, దయ, సత్యము అనే బ్రాహ్మణుల సహజ గుణములు. కాబట్టి ఈ గుణాలు మనలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనం ఆత్మస్థాయికి వచ్చామా లేదా అంటే మనకి ఈ గుణాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? లేవు. ఉంటే నిద్ర ఎందుకు పోతుంది? శాంతి, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేకపోతే నిద్రపోతారు, అంతే కదా. మనోనిగ్రహం, మనస్సు మీద నిగ్రహం అంటే మెలుగుగా ఉంటుంది. మనోనిగ్రహం లేకపోతే స్లీప్ ఆఫ్. శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, శౌచము, సంతోషము. శౌచం అంటే శుభ్రత. ఎవరైనా కూడా ఆత్మస్థాయికి ఎదిగితే వాళ్ళు ఎప్పటికప్పుడు అంత క్లీన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు భరించలేరు అస్తవ్యస్తంగా ఉండడం. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలా, ఎప్పుడు పనులు అప్పుడు చేయాలా. ఈ రకంగా మనం అంటే సోమరిపోతులు ఇట్లంతా ఉండలేరు. చురుగ్గా ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు అన్ని చేస్తూ ఉంటారు. ఈ బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. ఈరోజు శ్లోకం ఏంది? 15 అయిపోయింది. అయితే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే.